YLR 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పాలనలో రైతు తలెత్తుకొని బతకాలి. రైతు రుణమాఫీ చేయడం చారిత్రాత్మక నిర్ణయం. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. హాజీపూర్ తాండా వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన యువకుడి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఎస్ఐ బోజా మహేష్. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్. పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్. అధికారులతో సమావేశం నిర్వహించి రైతు రుణమాఫీపై తగు ఆదేశాలు జారీ. రైతు సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం తమదని, తమ ప్రభుత్వంలో ప్రతి రైతు తల ఎత్తుకొని బ్రతికలు చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో చేసిన సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 90% మంది రైతులు ఉన్నారని, వారందరూ పేదవారేనని అసెంబ్లీలో మాట్లాడారని తెలిపారు. నేను ముఖ్యంగా 3 విషయాలు ప్రస్తావించారని, అందులో మొదటిది రైతు రుణమాఫీ, రెండవది పేదలకు ఇల్లు, మూడవది ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి అని అన్నారు. రుణమాఫీ ప్రక్రియలో భాగంగా మొదటి రోజు ₹1,00,000 మాఫీ ఒకేసారి అవుతుందని, 30వ తేదీన ₹1,00,000, ₹50,000 మరియు ఆగస్టు 15 వరకు ₹2 లక్షల రుణమాఫీ అవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో భాగంగా మాట ఇచ్చామని, ఈ రోజు నెరవేర్చామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేశారని హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఎల్లారెడ్డి రైతు ఆత్మగౌరవంతో బతికే రైతు. ఈ ఎల్లారెడ్డి రైతు మరి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ₹1,00,000 ఒకటేసారి మాఫీ జరుగుతుంది. ఈరోజు 4 గంటలకు అవుతుంది. 30వ తారీఖు నాడు ₹1,50,000 మాఫీ జరుగుతుంది. మరి 15వ తారీఖు లోపల 15 ఆగస్టు లోపల ఊపిరి పీల్చుకున్నట్టు మిగతా 2 లక్షల రుణమాఫీ కూడా జరుగుతుంది. చరిత్రలో నిలిచిపోయే రోజు ఈరోజు. మనం బతికినా చచ్చిపోయినా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త తలగా ఎత్తుకొని తిరిగే రోజు ఈరోజు మనకు వచ్చిందని చెప్తాను. మరి ఈరోజు ప్రతి రైతు దగ్గర కూడా పోయి మరి రైతు సంతోషాన్ని మనం చూడబోతున్నాం. 4 గంటలకు మరి ₹1,00,000 ఇప్పుడు పడతా ఉంది. మరి ఈ రైతు మాఫీ చేయాలని చెప్పి నేను ఎల్లారెడ్డి నియోజకవర్గము చాలా పేద నియోజకవర్గము, 90% మంది రైతులు ఉన్నారని చెప్పి అసెంబ్లీలో కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది. అసెంబ్లీలో నేను ఎమ్మెల్యేగా మొదట వచ్చినప్పటి నుంచి నాకు 3 ముఖ్య ఉద్దేశాలు. 1, రైతులకు రుణమాఫీ జరగాల్సిందే. 2, నియోజకవర్గంలో ఇల్లులు రావాల్సిందే, ఇల్లులు కట్టుకోవాల్సిందే. 3, విద్య, ఆరోగ్యము, రోడ్లు అన్నీ బాగుపడాలని చెప్పేసి నేను మొదటి నుంచి కోరుకుంటా ఉన్నాను. మరి ఈరోజు మాట ఇచ్చినాం, మాట నెరవేర్చినాం. హరీష్ రావు కూడా చెప్పిన బిడ్డ నువ్వు రిజైన్ చేయాల వల్ల రాజకీయ జీవితం నీది క్లోజ్. నిన్న ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో కూడా ప్రెస్ మీట్లో చెప్పిన, నేను అసెంబ్లీలో కూడా చెప్పిన, కూసం ఏం మాట్లాడుతున్నావు అని చెప్పినా లేదా? నిన్న కూడా చెప్పిన. ఆయన ఏమన్నాడు? మీ తెలివి కాంగ్రెస్ వాళ్ళు చేస్తారన్నాడు. ఛాలెంజ్ చేసిండు, స్థూపం దగ్గర పోయిండు, దొంగ ఫార్మాట్ ఇచ్చిండు. నేను చెప్పిన ఆ ఫార్మాట్లు కాదు, స్పీకర్ ఫార్మాట్లో రిజైన్ చేయి, 2 లక్షల రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ పార్టీ సిగ్గులేదు అన్నాడు. ఇదే కాంగ్రెస్ పార్టీ మరి రైతు రుణమాఫీ చేయబోతా ఉంది. మేము ఒకటే కోరుకునేది, ఇవాళ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇల్లు తిరగాలి, ప్రతి రైతును కలవాలి. ఈరోజు ప్రతి ఊర్లో 6 గంటల నుంచి 7 గంటల వరకు పండగ చేసుకోవాలి, పటాకులు కాల్చుకోవాలి, మంచి బువ్వ తినిపించాలా, స్వీట్లు తినిపించాలా. మరి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఒక శుభదినం
ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తండ వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందినట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ భోజా మహేష్ తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ఎంఏ అజీజ్ యువకుడు మండలంలోని లక్ష్మపూర్ గ్రామానికి ఓ పని మీద వెళ్లి తిరిగి వస్తుండగా హాజీపూర్ తండ కాల్వ వద్ద గల మలుపు వద్ద ఎదురుగా ఎల్లారెడ్డి నుండి కామారెడ్డి వైపు వెళ్తున్న మినీ ట్రాలీ ఆటో అతివేగంగా నిర్లక్ష్యంగా ఎదురుగా వచ్చి అజీజ్ ప్రయాణిస్తున్న బైక్ ను బలంగా ఢీకొట్టడంతో అజీజ్ తలకు చేతులకు తీవ్ర గాయాలయ్యాయని వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ విషయమై మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ఎల్లారెడ్డి డివిజన్లోని ఆశా వర్కర్లు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. దశాబ్ద కాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించవలసిందిగా కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆశా వర్కర్లకు నెలకు 18,000 రూపాయలతో కూడిన గౌరవ వేతనాన్ని అందజేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని, ఫిక్స్డ్ జాబ్ చార్ట్ రూపొందించాలని, తమతో చేస్తున్న అదనపు పనులకు అలవెన్స్ చెల్లించాలని, సంవత్సరానికి 20 రోజుల వేతనంతో కూడిన సెలవులు కూడా ప్రకటించాలని వంటి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. వారి సమస్యలు సానుకూలంగా విన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆశా వర్కర్ల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. రైతు రుణమాఫీ ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి మండలంలోని మీసంపల్లి గ్రామంలో రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రైతు వేదికకు వచ్చిన ఎమ్మెల్యే మదన్ మోహన్ కు స్థానిక రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేకు నాగలిని అందజేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ ఎగుల నరసింహులు, వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ కురుమల సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుర్మ సాయిబాబా, కాంగ్రెస్ పార్టీ నాయకులు అరీఫ్, వెంకటరామరెడ్డి, బోండ్ల సాయిలు, గోపికృష్ణ, సామిల్ కార్యకర్తలు పాల్గొన్నారు. రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని మాకు చెప్తే అటువంటి పరిస్థితుల్లో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వరంగల్లో జరిగినటువంటి రుణమాఫీ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు కూడా కనీసం ఆ ₹1,00,000 రుణమాఫీ కూడా చేయలేకపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా మార్చి రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని మాకు చెప్తే అటువంటి పరిస్థితుల్లో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వరంగల్లో జరిగినటువంటి జిల్లాలోని అర్హులైన రైతులందరికీ పకడ్బందీగా రుణమాఫీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ షెడ్యూల్ను ప్రకటించిన నేపథ్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, బ్యాంకర్లు మరియు వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి రైతు రుణమాఫీపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునఃప్రతిష్ఠం చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కుటుంబం యూనిట్గా తీసుకుని 12 డిసెంబర్ 2018 నుండి 9 డిసెంబర్ 2023 వరకు పంట రుణాలు తీసుకున్న రైతులకు 3 విడతల్లో గరిష్టంగా ₹2 లక్షల వరకు పంట రుణమాఫీ చేయడానికి చర్యలు చేపట్టిందని అన్నారు. Is not eligible for long term. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి వేలాది మంది రైతులతో ర్యాలీగా బయలుదేరి క్యాసంపల్లి రైతు వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్లో జరిగిన రైతు డిక్లరేషన్ లో ప్రకటించిన 2 లక్షల రుణమాఫీ పథకాన్ని అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామన్నారు. అదే నేటి నుండి అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట తప్పదు, మడమ తిప్పదని తెలిపారు. మొదటి విడతగా నేడు కామారెడ్డి జిల్లాలో 235,46,271 రూపాయల లోపు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తాం. కామారెడ్డి నియోజకవర్గానికి 57,36,20,517 రూపాయలు ఈరోజు రైతు రుణమాఫీ జరిగిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఓ చారిత్రాత్మక ఘట్టమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. ఆయన గురువారం జుక్కల్ నియోజకవర్గంలోని దొంగ్లీ, నిజాం సాగర్, మహమ్మద్ నగర్ మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ రైతు సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావును ఘనంగా స్వాగతించారు. లింబూరు రైతు వేదికకు ఎడ్ల బండ్లపై వెళ్లారు. అచ్చంపేట రైతు వేదికకు రైతులు ఏర్పాటు చేసిన ట్రాక్టర్పై వెళ్లడంతో రైతు బాంధవుడు ఎమ్మెల్యేని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని రైతులను ఊరించి అరకొరగా చేసిన రుణమాఫీ రైతుల వడ్డీకి సరిపోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏకకాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందని తెలిపారు. అయితే రుణమాఫీ అనే విషయము మీరు రోజుగా పరిశీలిస్తే ఆ రుణమాఫీ వల్ల లక్షలాది మంది రైతులు రుణ విముక్తులైన దాదాపుగా 70 లక్షల కుటుంబాలు రాష్ట్రం మొత్తంలో రుణ విముక్తులు కావడం జరిగింది. మన తలనీటికెళ్ళి రుణం అనేది పోయింది. రేవంత్ దృష్టిలో రైతు అనేటోడు రాజు అనేటోడు రైతునికి రుణపడి ఉండడు ఉద్దేశంతో రైతును రాజులు చేయాలనే ఉద్దేశంతో రుణ విముక్తులు చేసి ఈ కుటుంబాలను రాజులుగా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ రైతు రాజ్యాన్ని స్థాపించాలని చెప్పే ఉద్దేశంతో ప్రతి ఒక్క చర్య తీసుకుంటున్న విషయం మీకు అందరికీ తెలుసని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. గతంలో చాలా వాగ్దానాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, కానీ ఎన్నడూ కూడా వాటిని అమలు చేసే ఆలోచన ఎప్పుడు చేయలేదు. మేము కాంగ్రెస్ పార్టీ వచ్చి రాగానే రైతులకు 6 నెలల లోపల ఇంత పెద్ద వాగ్దానము, చారిత్రాత్మక వాగ్దానము, దేశంలో ఎక్కడ జరిగినటువంటి వాగ్దానము, దేశమే కాదు. నేను మొన్న ఢిల్లీ పోయినప్పుడు కొంతమంది అంతర్జాతీయ జర్నలిస్టులతో మాట్లాడి వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. సార్, ప్రపంచంలో జరిగినటువంటి గొప్ప ప్రక్రియ అది అవుతుందంటారా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా అవుతుంది కాంగ్రెస్. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టును కేంద్ర జలశక్తి అభియాన్ టీం గురువారం సందర్శించి పరిశీలించారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టు పుట్టు పూర్వతరాల్ని నీటిపారుదల శాఖ అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం, పూర్తి వివరాలను సేకరించారు. భూగర్భ జలాల పెంపుకు వర్షపు నీటిని సంరక్షించే చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి అభియాన్ డిప్యూటీ సెక్రటరీ, కేంద్ర విద్యుత్ శాఖ డిప్యూటీ కరుణాకరన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి అధికారి, కేంద్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ జూనియర్ సైంటిస్ట్ ఆధ్వర్య శ్రీకృష్ణ పవర్ నీటిపారుదల శాఖ అధికారులు ఈఈ సోలమన్, ఏఈ శివప్రసాద్, ఎంపీడీఓ గంగాధర్, ఏఈఓ శ్రీనివాస్, గ్రామీణ ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం 1 లక్ష రూపాయలు రైతు ఖాతాల్లోకి గురువారం జమ చేయడంతో బాన్స్వాడ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఏనుగు రవీందర్ రెడ్డి నియోజకవర్గంలోని వర్ణి మండల కేంద్రంలో రైతులతో కలిసి సంబరాలు వర్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని రైతులు భారీ ఎత్తున పాల్గొని రేవంత్ రెడ్డితో సంబరాలు నిర్వహించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పాలనలో రైతు తలెత్తుకుని బతకాలి, రైతు రుణమాఫీ చేయడం చారిత్రాత్మక నిర్ణయం, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. హాజీపూర్ తాండా వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన యువకుడి మృతి,
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఎస్ఐ బోజా మహేష్. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్. అధికారులతో సమావేశం నిర్వహించి రైతు రుణమాఫీపై తగు ఆదేశాలు జారీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.